హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయం గురించి చదువుకుందామండి. 7వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసాలు, దౌతి ఖండయోగము, బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కాబట్టే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణం, వాటి గురించి తెలుసుకున్నామండి. 8వ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రాహతా నివాసి కుశాల్చంద్, వీటిని గురించి తెలుసుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవయక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యుడు మొదలగు వారిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశము నందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడెదరు. ఎవరి పాపములు ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునికై అవకాశము కాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి వేయేలా మోక్షములు కానీ పుట్టుక కానీ వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయమునే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ యందు దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండి ఉండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించుటకు అవకాశము పోగొట్టుకొనేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమును పడెదము. ఉచిత మార్గమేమనా దేహమును అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వంతో పోషించను కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమీ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేమిషి విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట, లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్వ శరణాగతి చేయున అవకాశము కలుగుట. మానవుని విద్యుత్ ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏమాత్రమును అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురపడనో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో, అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేమన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికీ పొందినట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియు అగురు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయూ కలిసి ఇవ్వలేని వెలుతురును
సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలైన శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానం నందే నిమగ్నమగుచుండిరి. దైవభక్తి కల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తిడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలె నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డచోలి తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకుండేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవి జోలులో వేయించుకుండేవారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకుండేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థములు రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేటివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేటివారు. భిక్షలో దొరికిన పదార్థములు అన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకుంటుండేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజా పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరిత్రని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై, రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షంతి పొట్టపోసుకుండి పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేమి ఉండును. కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేస మాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగను స్థిరత్వము లేనివానుగను కాన్పించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టుచుండెను. బాబాకు శాస్త్ర నమస్కారము చేసి వారు ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసిరి కొసిరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యా పాటిల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువుని సమానముగా ప్రేమించేటివారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరం వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొండేవారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చరించుకొండేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు కనిపించినా తక్కిన వారు వారిని మేల్కొలుపుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటునిటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని హక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధంగా 14 సంవత్సరములు
తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగంలో కొలువరానివి. వారి అనుగ్రహము ఇంత అని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. షిర్డీలో తాత్య తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెటివారు. అంతటి ప్రేమాద్రములతోనే రహతా నివాసగు చంద్రభాను సేఠ్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేఠ్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకకు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమం మరయుచుండెను. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆశ్రమనందు కూర్చుండబెట్టి భోజనము పెట్టేవారు. ఇతరులు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చరించుకుండేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిర్డీ చేరుచుండేవారు. షిర్డీ గ్రామములకు సమాన దూరంలో ఒకవైపు రహతా, మరోవైపు నిమ్గాం ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణము చేయవారులకే కష్టములు ఉండేటివి కావు. బాబా ఆదేశములకు వ్యతిరేకంగా పోవువారు అనేక కష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పెదము. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.